మొత్తం ఊరంతా నాకు తోడుగా ఉంది అంటే అది వేరే విషయం. నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే అది వేరే విషయం. అంటే దీని అర్థం నా పని పూర్తయిపోయింది. నీ పనే మిగులుంది. ప్రజ్ఞని ఇక్కడికి తీసుకురా. ఎప్పుడు? రామలీలలో ఆఖరి సీన్ జరుగుతున్నప్పుడు, రాముడికి రావణుడికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు స్టేజ్ మీద ఉంటావు కదా, పని ఎలా పూర్తి చేస్తావు? నువ్వు నా గురించి కంగారు పడకు. నీకు చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు. ఇంతకీ ఏం చేస్తావు? అందరూ కూడా వంటికాలి మీద నడిచి వెళ్తున్నారు. రెండోది కూడా తోడైంది అంటే భలేగా ఉంటుంది. నువ్వు నా గురించి కంగారు పడకు. ఇది విజయ్ వేసిన ప్లాన్. ప్రజ్ఞ మీద ఎలాంటి దాడి జరుగుతుందంటే ఇంతటితో తన కథ అంతం. ఈ తన్ను ఎక్కడుంది? నన్ను పైకి రమ్మని చెప్పి తనింకా రాలేదేంటి? ఒకవేళ ఎవరైనా పరామర్శించడానికి తనను ఆపుంటారా? అదే అయి ఉంటుంది. ఐ షుడ్ వెయిట్. ఒక్క నిమిషం. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, తను నాకు అబద్ధం చెప్పిందేమో. దాండియా నుంచి అలాగే తన నుంచి నన్ను దూరంగా ఉంచాలనుకుందేమో. ఒకవేళ అదే నిజమైతే నేను తనని అస్సలు వదలను. నేను తనకి ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తున్నానో తను అంత అవకాశంగా తీసుకుంటోంది నన్ను. కానీ ఇక చాలు. ఇక నేను అస్సలు భరించలేను. వైశాలి, చూడు, అందరూ ఎంతో చక్కగా చేస్తున్నారు కదా. ఇదంతా చూస్తుంటే ఇది నిజంగానే రామాయణం అనిపిస్తోంది. అత్తయ్య, మీరు రామలీలను చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫేవరెట్ క్యారెక్టర్ రాబోతుంది. ఫేవరెట్ క్యారెక్టర్ ఆ, ఎవరు? రావణుడి చెల్లెలు శూర్పణఖ. అమ్మమ్మ అమ్మమ్మ, ఇప్పుడేమవుతుంది? అమ్మ, ఇప్పుడు ఆ శ్రీరాముడి వనవాసం. లేదండి, మీరు కైకేయి ప్రసంగాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అబ్బా, నాకు తెగ బోర్ కొట్టేస్తోంది. మధ్యలో ఏదైనా రాక్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది కదా. అందరికీ కొంచెం ఎనర్జీ వచ్చేది కదా. చూడు, అందరూ ఎలా నిద్రపోతున్నారు. ఎనర్జీ వస్తుంది, రాక్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సూపర్. కనీసం ఒక్క మంచి పని చేసావు నువ్వు. ఇంతకీ ఎప్పుడొస్తుందో పర్ఫార్మెన్స్? ఇప్పుడు ఇంకా కాసేపట్లో. శ్రీరాముడు లంకకి వెళ్లే టైంలో వానర సైన్యం మొత్తం అంతా కూడా కలిసి రాక్ తో బ్రిడ్జ్ తయారు చేస్తుంది. అదే రాక్ పర్ఫార్మెన్స్ అయింది కదా. నువ్వు ఇలాంటి కథలన్నీ ఇక్కడ వాళ్ళకి చెప్పకు. విన్నారంటే రాక్స్ వేస్తారు మొహం మీద. నీ కార్యక్రమం ఇంకెంతసేపు ఉంది? మరో 2 గంటలు మాత్రమే. మరో 2 గంటలు అంతేనా? సూపర్. అంటే దీని అర్థం నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇలా చూడు, ఈ కార్యక్రమం పూర్తి అయిపోయేంత వరకు నన్ను అస్సలు నిద్రలేపోతు. వెల్కమ్ టు రాక్ మ్యూజిక్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,